900 కోట్లతోటి ఫ్లైఓవర్ తీసుకొచ్చా అని చెప్తున్నారు. ఏడ ఫ్లైఓవర్ అండి చెప్తాను. మంచి మంచి ప్రశ్న వేసారు. ఇట్లాంటి ప్రశ్నలు వేయండి మీరు. నిజంగా కూడా ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చారు. కరెక్ట్ ఇప్పుడు చెప్తాం. 900 కోట్లు కాదండి, 680 కోట్లు. గడ్కరీ గారితో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీటింగ్లో పెట్టిండు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీటింగ్ పెట్టి గడ్కరీ గారితో ఏం చెప్పాడు, 680 కోట్లు తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఏడబెట్టిండు, పిజ్జాది కూడా తీసుకొచ్చి ఉప్పల్ నడిబొడ్డు మీద వదిలిపెట్టిండు. ఉప్పల్ నడిబొడ్డు మీద ఏం అవసరం అంటే ఇటు అవతలకన్నా వదలాలి, లేకపోతే అటని తీయాలి. నడిబొడ్డు మీద వదిలిపెడితే బాటిల్ నెక్ ఆడ 2 శ్మశాన ఘాట్లు ఉంటాయి, ఆడికి తీసుకొచ్చి వదిలిపెడితే శ్మశాన ఘాట్ నుంచి ఎట్లా పోతారు బయటకి? మళ్ళీ ఏం ఉపయోగం వాళ్ళకి తీసుకొచ్చి? అది తీసుకొచ్చి ఎంత పని చేస్తావు ఇవాళ? 6 ఏళ్ల కాలంలో 680 కోట్లల్లో నువ్వు ఎంత పని చేస్తావు చూపించండి. మీ కాంట్రాక్ట్ ఏడి, మీరేడి, పని ఏడా నడుస్తుందో ఒక్కసారి చూపించండి ప్రజలకు. కింద రోడ్డు నాశనం పట్టించారు, మీద ఫ్లైఓవర్ పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలే అంటారు. సరిగా ఏడ సహకరి చెప్పాలి కదా. ఏడ సహకరి మీరు చెప్పండి. 150 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసి ఈరోజు ల్యాండ్ యాక్విజిషన్కు 2100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 150 ఫీట్ల వెడల్పుకు మీరు 680 కోట్లు ఇస్తే అది మొదలుపెట్టి ఇచ్చిపెడితే మేము 2100 కోట్లతోటి గ్రామ కంట్రోల్లో ల్యాండ్ వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి రోజు ఎటువంటి ఇబ్బంది జరగదని చెప్పి అందరిని వెనక తప్పించి 150 ఫీట్లు సెట్ బ్యాక్ చేసి ఇచ్చినాం. మా పని అయిపోయింది. తర్వాత నడిబొడ్డు మీద వదిలిపెట్టిన నువ్వు దాన్ని కూడా ఎక్స్టెన్షన్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ 311 కోట్ల రూపాయలని ఎక్స్టెన్షన్కు గౌరవ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చి 40 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చాము. అదే ఎక్స్టెన్షన్ డిఎస్ఎల్ నుంచి ఏదైతే తీసుకొస్తున్నామో ఆ డిఎస్ఎల్ నుంచి బ్రిడ్జ్ వరకు ఉప్పల్ చౌరస్తా వరకు ఇటు సైడ్ వర్క్ అయింది. అటు సైడ్ వర్క్ కంప్లీట్ వస్తే దీన్ని లింక్ ఇవ్వాలి. అది ఇక్కడ స్పాట్ రెడీ చేసి పెట్టిండ్రు. నీది మాత్రం ఇంకా 351 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టింది. ఇది వర్క్ దగ్గర పడుతుంది. మీరు 6 ఏళ్ల నుంచి చేస్తుంది, 6 నెలలు కాలే ఈ పని చేయబట్టి. 6 ఏళ్ల నుంచి చేస్తున్న పని మీరు ఏడ ఉందో ఒకసారి చూపించండి. మీ కాంట్రాక్టర్ లేడు, కాంట్రాక్ట్ దివాళా తీసిండు అంటే ఎవరు దివాళా తీసి ఇంకోరికి కానీ పని ఆపుతారా? ఏకైక కారిడార్ మీరు చేసి గిన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు గమనిస్తారు. ఈ 35 ఫ్లైఓవర్లు కట్టినాం ముప్పల్ హైదరాబాద్ మొత్తంలో 35 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కట్టినాం. ఏదైనా చిన్న ఆటంకం కలిగిందండి? ఏదైనా చిన్న ఆటంకం కలిగిందా? ఏమైనా ఇబ్బంది పెట్టిందా? పనులు కాలేదా? ఫ్లైఓవర్లు కట్టదా? ఎల్బీనగర్ చూడండి, నాగోల్ నుంచి మొదలు పెడితే మీరు ఎల్బీనగర్ వరకు ఈయన 5 ఫ్లైఓవర్లు కనపడతాయి మీకు. ఏడైంది మరి సిటీ అంతా కలిపి 35 ఫ్లైఓవర్లు కట్టాం, అండర్ పాస్లు కట్టాం. ఏదైనా ఆట పటపట్ల పనులు అయిపోతలేదా? మరి మీరు ఒక్క కారిడార్ తీసుకొని ఎందుకు అట్లా? అధికారుల సఖ్యత లేకపోవడం మన మోడీ గారు కూడా సర్వే మాట్లాడినట్టు తెలుస్తుంది. అదే ఎవరి అధికారుల సఖ్యత లేదు, ఎవరికి సంబంధం? అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారుల సంబంధం ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన పని చేసింది కదా. రాష్ట్ర ప్రభుత్వం చేసింది, సెట్ బ్యాక్ ఏదో చేసింది, చేసి ఇచ్చేసింది. మీకు ఎక్స్ట్రా కావాల్సింది కూడా మేము తీసుకొని ఇచ్చినాము. మీరు చేయాల్సిన పని ఏం చేస్తున్నారు చెప్పండి. సఖ్యత ఎక్కడ అక్కడ? మీరు చేయాల్సింది రోడ్ వేయకపోతే కింద, పైన ఫ్లైఓవర్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు? ఎవరు చెప్తారు? అది ఎవరు చేయాలి?